సో హలో గైస్, వెల్కమ్ టు పిసిటీసీ హారర్ గేమింగ్. సో ఇవాళ అయితే మనం వచ్చేసి ప్లానెట్ టేకాన్ అనే గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో మన ఛానల్లోని మ్యాజిక్ ఫైటింగ్ టేకాన్ అని ఒకటి పెట్టాం కదా, బట్ అదైతే ఆడట్లేదు. ప్లానెట్ టేకాన్ అయితే ఆడుతున్నాను అనమాట. సో ఇది కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. సో ఈ వీడియోకి ఈ వీడియోకి కూడా మేము 40 lakhs టార్గెట్ ఇస్తున్నాం. కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నా. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, ఆల్లో పెట్టుకోవాలి. అండ్ 1K అయితే అయిపోయింది. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గాయస్, మరి ఇప్పుడు మనం ఇక్కడ ఏదో ప్లానెట్లోకి వెళ్ళమంటున్నాడు. నేనైతే ఎర్త్లోకి వెళ్ళిపోతాను. నువ్వు మార్క్స్ తీసుకుని నేను ఎర్త్కి వెళ్ళిపోతాను. పక్కన ఉందాం. అవును, ఎంతకి ఇది ఎలా చేయాలి? యూజర్ నేమ్ నేను యూజర్ నేమ్ అడుగుతుంది. నీకేమైంది ఇప్పుడు? వావ్, నేను లోపలికి వచ్చేసాను. నాకు ఇక్కడ యూజర్ నేమ్ వచ్చింది పృథ్వీ. ఇదిగో బయట PCTC 46 అని నాకు వచ్చింది. క్యాష్ కలెక్ట్ అవుతున్నది. నా ఫోటో వచ్చింది ఇక్కడ. అదే నాకు ఆ సేమ్ ఫోటో వచ్చింది. ఇదిగోండి గైస్, ఫోటో ఇక్కడ వచ్చింది. వస్తున్నది. ఇప్పుడు మనం క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి. ఎలా కలెక్ట్ చేసుకోవాలి? వావ్, ఎలా కలెక్ట్ చేసుకోవాలి? దాని మీదకి ఎక్కిపోవడమే. ఓకే, వస్తాయి. సో గైస్, ఇది రోబ్లాక్స్లో అయితే ఉందన్నమాట. ఆడాలనుకుంటే ఆడొచ్చు. సో అండ్ అలాగే ఏంటి, ఇలా నిల్చుంటే వచ్చేస్తాయి క్యాష్. ఈజీగానే ఉంది. ఇదేదో బాగుంది కదా మనకి. ఇలా నిల్చుంటే క్యాష్ వచ్చేస్తుంది. అది ఓకే, అలా నిల్చుండిపోయి ఉండిపోతాను. రావట్లేదేంటి? అలా నిల్చుంటే రాదు, కదలాలి. నేను ఇక్కడ ముందు వాల్స్ బిల్డ్ చేసుకోవాలి, లేకపోతే ఎవడు పడితే ఆడు వచ్చేస్తాడు. అది కనుక గైస్ మనకి చరణ్ కనిపెడుతున్నాడు. మనం ఇక్కడ లేజర్ డోర్ అంటే లేజర్ డోర్ ఏంటో చెక్ చేద్దామా? లేజర్ డోర్ నువ్వు అన్ని చెక్ చేసి చెప్పు. లేజర్ డోర్ ఇదేంటిది? డోర్. ఓకే గైస్, ఇక్కడ మనకి డోర్ ఇచ్చాడు. డోర్ దీని నుంచి మనం మాత్రమే వెళ్ళగలమంట, ఇంకెవరు వెళ్ళాడు. ఒకసారి రా, నువ్వు రా. ఇక్కడ నాకు అప్పుడే 1.3K క్యాష్ కలెక్ట్ అయిపోయింది గైస్. అది కానీ గైస్, చరణ్ వస్తున్నాడు చరణ్. వావ్, మొక్కలు అయిపోయాడు గైస్ చరణ్. తెచ్చిపోయాను గైస్. మరి డ్రాపర్ కొనేద్దాం. చరణ్, నువ్వు ఎంతవరకు కొన్నావు అసలు? నేను 1.91K అంటే. అండ్ డ్రాపర్స్ అయితే ఒక్క డ్రాపర్ కొన్నాను. నేను ఎప్పటికే 3 డ్రాపర్స్ కొనేసాను. సరే, ఇప్పుడు కొన్న వాటి సరే 3 కూడా కాదు, 4 డ్రాపర్స్ కొన్నాను. ఒక అప్గ్రేడర్ కూడా కొన్నాను. ఓహో, అప్గ్రేడర్ వల్ల యూజ్ ఏమవుతుంది చెప్పు ఒకసారి. వావ్, అప్గ్రేడర్ వల్ల మనకి ఇక్కడ 30 వస్తున్నది, 30 అని క్యాష్ వస్తున్నది కదా. అవునవును, అది 70, 60 అలాగే అయిపోతున్నది. నేను కూడా అప్గ్రేడర్ కొనేసాను. ఇక్కడ చూసారా, మనకి బాల్స్ లాగా ఎర్త్లాగా కనిపిస్తున్నది. ఎర్త్లా కనిపిస్తున్నది ఇదంతాను. వావ్, ఎన్ని ఎర్తలు వచ్చేస్తాయి? మన యూనివర్సిటీలో ఎన్ని ఎర్తలు ఉన్నాయో కూడా తెలియదు, కానీ ఇక్కడ ఎన్ని ఎర్తలు వచ్చేస్తాయి. వావ్, 10K క్యాష్ కలెక్ట్ అయ్యింది. అండ్ పృథ్వీ, ఇప్పుడు చెప్పు. నీకు ఒక వచ్చింది కదా అక్కడ ప్రొటెక్షన్ లాగా. ఏది? వస్తే కాలిపోతున్నాను, చచ్చిపోతున్నానా? వచ్చింది లేజర్ డోర్. అది ఎంత పడుతుంది కొనడానికి? అది 2.5K అన్నాడు ఇందాక. ఓకే, ఇక్కడే ఉందా? ఓకే, వస్తుంది గైస్. నా దగ్గర 21.7K ఉంది. సో గైస్, సక్సెస్ఫుల్లీ నేను కూడా లేజర్ డోర్ కొనిసాను. కావాలంటే వీడియో చూడండి. ఇప్పుడు డ్రాపర్స్ అన్ని డ్రాపర్స్ ఒకేసారి కొనుక్కుంది. అప్గ్రేడర్ కూడా కొనిసాను గైస్. గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని కొనిసాను. పృథ్వీ, ఈ బై పాత్వే ఏంటి ఒకసారి చెక్ చేయి నువ్వే. పాత్వే అంటే మనం నడిచే దారంతా కార్పెట్ వేసాడు. వేసాడు గైస్. ఇక్కడ ఏదో స్టైర్స్ అన్నాడు. మెట్లా? స్టైర్స్ అంటే మెట్లే కదా. ఏమో మరి, నాకు తెలియదు. ఇవేంటివి? ఓకే, గాల్లో ఉన్నాయి మెట్లు. పృథ్వీ, నా మెట్లు చూడు, గాల్లో ఉన్నాయి. స్తంభాలు వేయడం మర్చిపోయినట్టున్నాడు కదా. అది పక్కన పెడితే ఇంకా డ్రాపర్స్ కొనవచ్చు మనం ఇక్కడ. ఇంకెన్ని సైడ్ కి నేను అవన్నీ కొనిసాను. మొత్తం డ్రాపర్స్ అన్ని కొనిసాను. రూఫ్ లైటింగ్స్ కొన్నాం. రూఫ్ లైటింగ్స్ కొన్నావా? ఏంటిది? రూఫ్ లేకుండా రూఫ్ లైటింగ్స్ వచ్చాయి చూడండి గైస్. ఇది హైలైట్ అసలు. ఏది రూఫ్ లైటింగ్ మీద దూకడం అవుతుందా? వాటి మీద కదా దూకుతావు నువ్వు. అవుతుందా లేదా చెక్ చేస్తాను. నీకెందుకు ఇప్పుడు? కాదు, ఇప్పుడు నాకు ఒకటి చెప్పు పృథ్వీ.
గైస్ రూఫ్ లైటింగ్ మీద కూడా దూకింది చూడండి, ఇది హైలైట్ అసలు. పృథ్వీ ఏంటి పైన ఫ్లోర్ వేయకుండా స్టేర్స్ అక్కడ పెట్టాడు ఇక్కడ. ఆడు పెట్టాడు మరి. గైస్ ఇది రూఫ్ లైటింగ్ మీద ఎక్కడం ఏంటి అసలు? ఓకే సెకండ్ చూడండి గైస్, మీద నుంచి లైటింగ్ వస్తున్నది, కింద నుంచి. సెకండ్ ఫ్లోర్ కొంటాను ఫస్ట్. నేను సెకండ్ ఫ్లోర్ కొనేస్తా, కానీ నా దగ్గర క్యాష్ లేదు. వావ్ 66.6K క్యాష్ అంట. ఓకే చరణ్ నాకు బాగా క్యాష్ వస్తున్నది. ఇప్పుడు వెపన్ స్టాండ్ కింద వెపన్స్ కొనేసాను. వెపన్ స్టాండ్ వెయ్య. ఏరో ఉన్నది అండ్ అలాగే ఏదో కటానా అనుకుంటా. ఇది గేర్ గైవర్ అంట అది. ఇదేంటిది? కత్తి ఉన్నది, కత్తి మనం చేద్దాం. 10.2K క్యాష్. నాకు 80K క్యాష్ టోటల్గా. చరణ్ పైన కూడా నేను డ్రాపర్ కొనిసాను. నాకు ఇప్పుడు టోటల్గా 82.4K క్యాష్. ఊరు నాయనా. కన్వేయర్ బెల్ట్ అంట 5,000. ఓహ్ ఇదా, ఓకే నైస్. ఓకే పైన నేను ఒక డ్రాపర్ కొనిసా. ఓకే 77.4K ఉంది గైస్ నా దగ్గర క్యాష్. బై వాల్స్ కొనాలి, లేకపోతే ఎవడు పడితే ఆడు మన దగ్గరకు వచ్చేస్తాడు. వాల్స్ పక్కన పెడితే నేను ఫస్ట్ డ్రాపర్స్ కొంటాను గైస్. ఇది ఇలా మనం కొనుక్కొని వెళ్ళాలి. చాలా కొనాలబ్బా. ఇలాగైతే చాలా టైం పట్టేలాగా ఉంది. సో అసలు ఇది ఎంత కొనాలో కూడా నాకు అసలు ఇప్పుడు అర్థం కావట్లేదు నిజంగాను. సో గైస్ అయితే మరి ఇది కొంచెం మ్యాక్సిమం అంతా కట్టేసాక మళ్ళీ కలుద్దామా? 1,000,000,000 zillion jillion dillion cotillion times later. సో గైస్ మరి చాలాసేపు కష్టపడిన తర్వాత అయితే నా కౌంటర్లో 705K క్యాష్ ఉంది చరణ్. నా టోటల్ 783K క్యాష్ అంట. చూడండి గైస్ ఇదంతా కట్టాం. మళ్ళీ అక్కడ రూఫ్ లైటింగ్ గాలిలో తేలుతూ ఉన్నాయి. చాలా తక్కువ. ఎంత నీ దగ్గర? 207K. వావ్. నా ఇదేదో మళ్ళీ అంతే. ఏంటివి? ఓ ఇవి ఉన్నాయి నా దగ్గర, వెపన్స్ ఉన్నాయి. ఇదేంటిది? బయటికి రా. ఇదో వెపన్. ఇదే కనిపిస్తున్నానా? ఇదేంటిది? మనిషిలాగా ఉన్నాడు ఈడెవడు. నేను కనిపిస్తున్నానా? నువ్వా? ఏది కనిపిస్తాను. అదిగో కనిపిస్తాను. చరణ్ నువ్వు ఒకసారి మీదన వెపన్స్ కొను. మధ్యలో ఏదో ఉంది మనిషిలాగా చూడు. మీదన తల మాత్రం ప్లానెట్ లాగా ఉంది. కొన్నావా? చూడు. ఏది నువ్వు అక్కడ నాకు కనిపించట్లేదు. నువ్వు వెళ్ళి ముందు వెపన్స్ కొని ఒకసారి. ఏది ఇక్కడ? వెపన్ స్టాండ్ ఉంటుంది కదా. గేర్ స్టాండ్ అదేనా? అదే కొను ఒకసారి. మధ్యలో వెపన్ కొని ఒకసారి. మధ్యలో అదే 3 కొని మధ్యలో చూడు స్పెషల్గా ఉన్నది. బై గేర్ గేవర్ అంట. ఓకే ఇవేవో వచ్చాయి మధ్యలో చూడు ఒకసారి. పొట్టి ఇదేంటిది ఇలా మారిపోయినాయి? ఎంత పొట్టోడ్లో కొన్నాడు వీడు. ఇలా ఉన్నాడు ఏంటి వీడు? ఒకసారి అలాగే మామూలుగా తిరుగుదాం. ఓకే నాకు ఏదైతే తేడాగా ఉన్నది. సరే నీ పక్కన చూడు జూపిటర్. అదేంటది ఫుల్ కట్ సెట్ ఏంటి? ఎవడి అసలు ఎంత ఉన్నది ఏంటిది? పద ఒకసారి వెళ్దాం. ఇది పవన్ లాగా ఉన్నది ఇది. PCTC 45 అంటే పవనా? పవనే. ఇగో స్కిన్ షూట్ కావాలంటే పవన్ ఎక్కడెక్కడైనా ఉన్నావా? పవన్ హలో ఉన్నావా ఏంటి? ఎవడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారా? నువ్వెక్కడ ఎప్పుడు వచ్చావు అసలు ఇక్కడికి? తప్పురా. నన్ను గట్ట చంపకు. వద్దు చంపకు. నో అటు అచ్చా అయిపోయింది. నేను చచ్చిపోయాను. పద మళ్ళీ మనం ఆ స్కిన్ పెట్టుకుని వెళ్దాం. అసలు ఆడు ఎందుకు మనల్ని చంపాడు అసలు? మీరు నన్ను ఏమీ చేయలేరు. ఓకే ఒకసారి అసలు ఎందుకు చంపాడో కొనుక్కోవడానికి వెళ్తాం పద. ఓకే మళ్ళీ ఆ చిన్న స్కిన్ పెట్టు. చరణ్ పద. వస్తున్నా. పవన్ అసలు ఎందుకు చంపుతున్నాడు మనల్ని? అదే కనుక్కోవాలి ఇప్పుడు. పవన్ ఎక్కడ అన్నావు? పవన్ ఎక్కడ? బయటకు రా ఒకసారి. అది మీకెందుకు? అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు? అది మీకు చెప్పాల్సిన అవసరం. నో వద్దు. ఇటు వెళ్ళిపోతాను. ఇటు చంపేశాడు. చరణ్
చూసావు అసలు పవన్ అసలు మనల్ని చంపుతున్నాడు. ఇంకా లాభం లేదు. పవన్ అసలు నీకు ఏమైంది? పద మనం కూడా మంచి వెపన్స్ కొనిసి. వెపన్స్ లేవా? లేదా కొట్టడానికి ఇది లేదా? మీ ముందు నా ముందు మీరెంత? నేను నా దగ్గర 2.58 మిలియన్ డబ్బులు ఉన్నాయి. మీ దగ్గర 1K కూడా ఉండదు. చరణ్ నా దగ్గర చూసావా? నా దగ్గర టోటల్ 1.10 మిలియన్ ఉన్నది నా దగ్గర క్యాష్. అవునా? నిజం? ఓకే గైస్, ఒక్కసారి నా దగ్గర ఎంత ఉందో ఒకసారి కౌంట్ లో చూసుకోవాలబ్బా. గైస్ ఎవడో వేనస్ కూడా వచ్చేసాడు అంట, పూర్తిగా కట్టేశాడు. అలా అక్కడ జూపిటర్ కట్టేశాడు. మనం కట్టేద్దాం. ఏంటి? థర్డ్ ఫ్లోర్ నేను ఓకే, నేను ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ కట్టేశాను గైస్. ఓకే నేను చరణ్ నేను థర్డ్ ఫ్లోర్ కట్టేశాను. నేను ఫ్లోర్ కట్టా. ఇదే మళ్ళీ కన్వేయర్ బెల్ట్ కొంటానా? కన్వేయర్ బెల్ట్ కొనేసాను. కన్వేయర్ బెల్ట్ ప్రాపర్. నేను ముందు వాల్స్ కొనేస్తా. వాల్స్ ఫుల్ కొని మళ్ళీ పవన్ వచ్చి మన మీద అటాక్ చేసినా చేస్తాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. A few moments later. రూఫ్ కొనేద్దాం. చరణ్ ఏంటి? నువ్వు మాట్లాడుకో. నువ్వు మమ్మల్ని చంపావు, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఒకసారి కిందకి రా, షాక్ చూడు. నీ సెకండ్ ఫ్లోర్ లో ఒకసారి వెతుక్కో. ఏమైంది? కనబడట్లేదు. ఏమైంది? ఏమైంది? నన్ను కొడుతున్నాడు. ఎక్కడికి ఎలా వచ్చాడు? ఏమైంది? ఆగు నేను చూస్తాను. ఆగు అక్కడికి వచ్చి చంపిస్తాడు. అక్కడికి వచ్చి చూస్తాను. ఆగు వెయిట్ చేయి. చంపేశాడా? ఏం చేస్తున్నాడు ఆడ అసలేడి? నా ఇంటి వైపు వస్తున్నాడు. నా ఇంటి వైపు వస్తున్నాడు. గ్లాస్ దగ్గర ఉండి అక్కడ నుంచి కొడుతున్నాడు. వద్దు వద్దు, నేను రా పవన్ చూసుకుందాం. సెకండ్ ఫ్లోర్ కి రా, చూసుకుందాం. పద చూసుకుందాం. ఇప్పుడు నేను చిన్నది పెట్టేసుకుంటా మనిషి. పద చిన్న మనిషి పద. ఇప్పుడు మీరు నా అంత స్పీడ్ గా పరిగెట్టలేరు. చూద్దామా? చూద్దామా? ఇక్కడ మళ్ళీ వెపన్ స్టాండ్ ఇచ్చాడు, వెపన్స్ కొందాం. ఇది చూడు చరణ్, ఇది చూడు స్పీడ్ ఇంక్రీజర్ అంట. నాకు తెలుసు, తీసుకున్నానబ్బా ఆల్రెడీ. తీసుకున్నావా? జంప్ ఇంక్రీజర్ తీసుకున్నా. గేర్ అది నేను స్పీడ్ ఇంక్రీజర్ తీసుకుంటా. స్పీడ్ ఇంక్రీజర్ ఒక్కసారి చూడు ఎంత స్పీడ్ గా వెళ్తున్నాడు అని. కావాలంటే నాతో నేను వెపన్ తీసుకున్నా. ఇగో ఇప్పుడు నన్ను అటాక్ చేసినా నేను మళ్ళీ హెల్త్ రీఫిల్ చేసుకోగలను. ఆ పవర్ నాకుంది. రా పవన్ ఇప్పుడు రా చూసుకుందాం. నువ్వా నేనా? నీ ప్రతాపమో నా ప్రతాపమో, నీ ప్రతాపమో నా ప్రతాపమో, నీ ప్రతాపమో నా ప్రతాపం. ఇది కాదు గైస్, నేను ఇంకో వెపన్ పెట్టుకొని వస్తాను. ఇంకేమైనా మంచి వెపన్స్ ఉన్నాయేమో చూద్దాం. ఈ వెపన్ తో కష్టమే కొంచెం. భయపడుతున్నారా పిల్ల బచ్చా? ఇప్పుడు రా చూడు నా దగ్గర ఏంటంటే ఉన్నాయి వెపన్స్ చూస్తాను. ఇదేంటిది? ఎర్త్ ఏది ఇచ్చాడు చూద్దాం. ఇది ఎర్త్ ఏది ఇచ్చాడు? ఆగు. నా హెల్త్ రీఫిల్ చేసుకునే పవర్ నాకుంది. ఎర్త్ వచ్చింది. ఇదేంటిది? నా చేతులు ఎర్త్ వదిలేడు. బావు గైస్, ఎర్త్ ఏంటి? నా చుట్టూ షీల్డ్ తిరుగుతున్నది. రా పవన్ ఇప్పుడు రా 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 రా, నీ పని అయిపోతుంది. రా ఆగండి. లోపలికి వెళ్ళిపోయాడు. ఇదేంటి? ఇది పవన్ చరణ్ అయిపోయాడు. ఇదేంటిది అసలు? మంటలు వస్తున్నాయి గైస్ మంటలు వస్తున్నాయి దీని నుంచి. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే పవన్ మనల్ని చూసి భయపడ్డాడు. పవన్ రా. అది గైస్ పవన్ కాలిపోయాడు. గైస్ పవన్ కాలిపోయి చచ్చిపోయాడు. పవన్ ఇప్పుడు రా చూసుకుందాం. దమ్ముంటే ఆ షీల్డ్ పెట్టుకోకుండా రా. ఇది నా వెపన్. ఇది నువ్వు నీ వెపన్ పట్టుకోకుండా రా, నేను నా వెపన్ పట్టుకోకుండా వస్తా. నేనేం వెపన్స్ పట్టుకోను. ఓకే, నేనే వెపన్స్ పట్టుకోను. వెపన్స్ పట్టుకోకుండా ఎలా ఫైట్ చేస్తావు? మూసుకొని రారా. Many plays later. ఇంటికి వస్తున్నాను, ఓపెన్ చేయి. గాయస్ మరి ఇక్కడ పవన్ అయితే మమ్మల్ని ఏం చేయను అంటున్నాడు. మరి ఏంటి చూద్దాం. వచ్చాడు పవన్ వచ్చాడు. ఓపెన్ చేశాను. చరణ్ నువ్వు కూడా వచ్చి చరణ్ పైకి రా. గాయస్ అందరం ఎక్కడే ఉన్నాము. తీసుకున్నాడు బుద్ధి. ఆడు తీసుకుంటే నేను చూడు ఇప్పుడు అయిపోతాడు. మీ దగ్గర ఇది లేదు. అయిపోయాడు. ఆడైపోతాడు. ఇంకా ఆడైపోతాడు. నువ్వు అయిపోతే ఆడు కూడా అయిపోతాడు.
నేను మిమ్మల్ని చంపడానికి రావట్లేదు. మరి నువ్వు నా వెపన్ ఎందుకు తీసుకున్నావు? నేను మీ వెపన్ తీసుకోలేదు. తీసుకున్నావు. నేను తీసుకున్నావు. నాకు గైస్ ఇక్కడ పవన్ పూర్తిగా చచ్చిపోయాడు. yes పోనీ మా ఇంటికి రండి. అవసరం లేదు. నేను చంపను. మా ఇంటికి రండి. నేను పద. మీకు ఒక వెపన్ ఇస్తున్నాను. చరణ్ పద, పవన్ ఇంటికి వెళ్దాం. అక్కడి నుంచి పవన్ ఇంటికి వెళ్ళి వెపన్స్ అని మనం తీసుకుందాం. పవన్ ఇంటికి వెళ్ళి వెపన్స్ తీసుకుందాం. అండ్ అలాగే మనం వెపన్స్ తీసుకున్నాం. పద పద, నా వెపన్ నా దగ్గర ఉంది. ఏంటి? చరణ్ ఓపెన్ చేశాడు, పవన్ ఓపెన్ చేశాడు. చరణ్ ఎందుకు ఓపెన్ చేస్తాడు? ఓకే ఓపెన్ చేసాడా? నీకు మాత్రమే. ఏంటో రా, ఏయ్ టాప్ ఫ్లోర్ కి రా. టాప్ ఫ్లోర్కి వస్తా. ఇక్కడ అక్కడ ఏముందో చూసి నాకు చెప్పి. ఇగో ఇక్కడ ఒక వెపన్ ఉంది, అది తీసుకో. ఇగో ఇక్కడ స్ప్రింగ్ తీసుకో. ఇదా? ఆ, ఏంటి అసలు ఇది? ఇప్పుడు నేను జస్ట్ నీకు అది చంపడానికి కాదు, డ్యామేజ్ తీస్తాను నీకు. చూడు, డ్యామేజ్ తీస్తే అది హెల్త్ రీఫిల్ చేస్తుంది. చూడు, చూద్దాం. గైస్ ఇది నన్ను చంపేలాగా ఉన్నాడు. ఏ. వద్దు వద్దు. తగ్గిందా? ఓకే, దాన్ని పట్టుకో జస్ట్. ఓకే పట్టుకున్నాను. చూడు ఎవరు లేడు ఇక్కడ నిజంగా. ఏమి? అది ఓ మన ఇంట్లో కూడా గైస్ ఉంది. ఇక్కడ పెరుగుతున్నది. అది మన ఇంట్లో కూడా ఉన్నది. వీళ్ళ ఇంట్లో లేదు. ఏం మన ఇంట్లో ఉందా? నా దగ్గర ఉంది. ఆగొకసారి. చూపిస్తే చరణ్ నువ్వు ఓపెన్ చే, పవన్ అది ఓపెన్ చేయి నువ్వు అసలు. ఓకే, నేను మనం వెళ్తాను. ముగ్గురం ఫ్రెండ్స్ అవుదామా? నేను- పద. ఇవ్వడు. మేము రెడీ, నువ్వే ఫస్ట్ వచ్చి చంపుతాను దేకో, మమ్మల్ని. దేకో. ఆగాగు, నేను వస్తాను. నేను నా ఇంటికి వెళ్తాను. నాకు ఇదేనా? అంటే అదే అంటే నేను ఎందుకు మిమ్మల్ని ఫస్ట్ లో చంపానంటే, ఓ గైస్ నా దగ్గర ఇది ఉంది. నా వెపన్ ఉంది. ఓకే నేను నా వెపన్ యూజ్ చేసుకు. గాయస్ నా దగ్గర 1 మిలియన్ క్యాష్ వచ్చింది ఇప్పుడే. ఏ చరణ్, వాట్ ఆర్ యు డూయింగ్? నువ్వు నేను చంపావు కదా, రివెంజ్ అలాగే ఉంటుంది. పర్లేదు తగ్గిపోతుందిలే. మీకు నా నిన్న డబ్బులు అది కావాలా? కాదు మీకు నా డబ్బులు కావాలా? గాయస్ ఇప్పుడు చూడండి, నేను నా షీల్డ్ పెట్టుకొని మా వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళందరూ ఒక్క దెబ్బకి అవుట్ అయిపోతారు. ఎవరి దగ్గరికి వెళ్ళిపోతావు? నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. ఏదో అంటున్నావు. నేనే అనలే. చరణ్, పృథ్వీ దగ్గర నుంచి దూరంగా ఉండు. తను షీల్డ్ వేసుకున్నాడు. చూద్దాం మీరెంత దూరంగా ఉన్నా నా చేతిలో మీరు అయిపోతారు. ఈడెవడో బయట ఉన్నాడు. ఇటు పని అయిపోద్ది. రా రా. అయిపోయింది. ఆడి పని అయిపోయింది. ఎవరికి చేస్తున్నావు? హే నన్ను చంపేస్తాడు ఏంటి? వద్దు. హెల్త్ రీఫిల్ చేసుకో. నా దగ్గర తగ్గ హెల్త్ ఉంది. పృథ్వీ నేను నిన్ను చంపను. ఫ్రెండ్స్ అవుదామా? ఓకే పద. చరణ్ చంపేద్దాం మన ఇద్దరం కలిసి. ఏయ్! చరణ్ రా చూసుకుందాం. నువ్వు మేమిద్దరము. పృథ్వీ ఐ యామ్ కమింగ్, వెయిట్. అంతలోపు ఈడు అయిపోతాడు. అయిపో నువ్వు అయిపోరా. వెళ్ళిపోయాడు. గైస్ చరణ్ లోపలికి వెళ్ళిపోయాడు. నేను బయటికి రావడం ఇంకా. అయినా నువ్వు అవుట్ అయిపోతావు. ఎందుకు? గైస్ చరణ్ మనకు దూరంగా ఉన్నాడు. ఓకే మనం పృథ్వీ నీ ఇంటి తీయవా? నేను షీల్డ్ తీసుకుంటాను. రా వస్తాను. రా తీ చరణ్, షీల్డ్ తీ. షీల్డ్ తీసుకున్నా. మరి ఎక్కడ ఉన్నది ఎవరు? ఓపెన్ చేయి ఫాస్ట్ గా ఓపెన్ చేయి. షీల్డ్ తీసి. ఓకే షీల్డ్ తీయు ఫస్ట్, నాకు ఎఫెక్ట్ పడుతుంది. నేను షీల్డ్ పెట్టుకున్నా. గైస్ ఇప్పుడు పవన్ నేను కలిసి ఒక టీం అయిపోయాం. చరణ్ ఓడిస్తాం. ఆగు నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఆగు ఓపెన్ చేస్తాను. వెళ్ళిపో. ఓకే నైస్. గైస్ ఇప్పుడు చూడండి పవన్ పని, చరణ్ పని. పృథ్వీ ఫస్ట్ నా ఇంట్లోకి ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా రా. ఏమి రా చెప్తాను. నువ్వు తలుపు తీ. చేస్తున్నా. అది క్లోజ్ చేసుకో. క్లోజ్ చేయు. చేశాను. ఇప్పుడు ఎవరికి గాయస్ నా దగ్గర పవన్ భయపడిపోతున్నాడు. ఇప్పుడు గాయస్ ఎవరికి తెలియని ఒక మ్యాజిక్ నేను చేస్తాను. అదే చరణ్, అది పృథ్వీ నా ఇంటి మీద మాస్తుంది. అవునా పవన్ ఇది ఇంటి మీద ఇవన్నీ జూపిటర్లు ఎలాగ వచ్చాయి? అసలే నా ఇంటి మీద రాలేదు. అంటే నేను ఫినిష్ టైకాన్ చేసా. ఫినిష్ టైకునా? ఆగండి గైస్ నేను వెళ్ళి చూస్తాను ఫినిష్ టైకున్ ఉందో లేదో. నువ్వు నాది ఓపెన్ చేయండి. నేను నా ఇంటికి వెళ్ళిపోతాను తినగా. నేను గైస్ అది ఇప్పుడు ఇది పవన్ ఏదో అన్నాడు కదా మీదకి వెళ్ళి ఫినిష్ టైకున్ చేస్తే ఏదో అవుతుందని చెక్ చేద్దాం గైస్. ఫినిష్ టైకున్ చేస్తే ఎర్త్ వస్తుందా రాదా? ఎర్త్ వస్తుందా మాస్ వస్తుందా? నాకు డౌట్ కానీ ఎర్త్లో ఉంటే ఎర్త్ వచ్చేసింది గాయస్. మనకి ఎర్త్ వచ్చేసింది. ఇక్కడ లీడర్ బోర్డ్ అన్నాడు, ఇదేంటి చూద్దాం.
పవన్ ఇదేంటాడు తెచ్చాడు. రీబర్స్ అన్నాడు. ఎస్, పవన్ నాకు తెచ్చాడు. చచ్చాడా? పవన్ చచ్చావా? ఉమ్. రా చరణ్ చూసుకుందాం. చూసుకుందామా? చూద్దామా? వస్తాను, రా. వస్తాను. పృథ్వీ నేను చెప్పిన స్ప్రింగ్ మాత్రం నువ్వు మర్చిపోకు. ఉమ్. చరణ్ అనవసరంగా చెప్పాం మనం. మన ఒరేయ్, మీద రివెంజ్ నా తీసుకో. దగ్గర అది ఉందిరా. గైస్ ఇప్పుడు చరణ్ని నేను పవన్ కలిసి అవుట్ చేసేస్తాం. లే ఓపెన్ చేయి ఫాస్ట్. ఆగు, నేను 10 స్పీడ్ తీసుకుంటాను. నువ్వు నా దగ్గర నుంచి తీసుకోకర్లే. నువ్వు నీ వెపన్ చూసుకో, నేను నా వెపన్ నీ చూసుకుంటాను. ఎత్త నేను తీసుకోవాలి ఫాస్ట్ గా. ఆగు, నా దగ్గర ఎత్త లేదు. అక్కర్లేదు. నువ్వు నీ వెపన్తో చెయ్యు, వచ్చేస్తుంది. ఫస్ట్ ఓపెన్ చెయ్యు. నేను ఓపెన్ చెయ్యను. చెయ్యు ఉమ్మ్. చెయ్యు. చెయ్యను. గైస్ ఇప్పుడు చూడండి, చూడు నా జంప్ అయిపోతాడు. అయిపోయాడు. ఆడి పని అయిపోయింది. ఈడి పని అయిపోయింది. చరణ్ ప్లీజ్. మళ్ళీ లేచాడు. అయిపోయింది. అయిపోయింది. గైస్ చరణ్ అవుట్ అయిపోయాడు. చరణ్ ఏదో అన్నావు నువ్వు నా దగ్గర, చూసుకుందాం అని. చెప్తాను, ఆగు. గైస్ ఇప్పుడు చరణ్ బయటకు రా. చరణ్ నువ్వు బయటకు రా, అప్పుడు ఉంది నీకు. పవన్ నువ్వు మా ఇంటికి రా. ఇడు వచ్చాడు, బయటకు వచ్చాడు. గాయస్ ఇడి పని మనం పడదాం. ఇడి పని కొట్టేశాడు. అరే పవన్ నువ్వు ముందు మా ఇంటికి రా. ఎర్త్ తీసుకొని నా దగ్గర. తీసుకుంటున్నా, వస్తున్నా. నేను ఇంకా మా ఇంట్లో ఉంటున్నా. గాయస్ ఇప్పుడు పవన్ నేను కలిసి అలాగైనా చరణ్ ఓడించాలి. తీయో మీరేమంటారు? చరణ్ ఓడించాలంటారా వద్దంటారా? తీయో. తీస్తా నాగు. ఎందే నీకు కావరా? ఓకే నైస్. లోపలికి వెళ్ళిపోయాడు. సో గైస్ అయితే మరి ఈ ఫైటింగ్ ఇలాగ కంటిన్యూ అవుతుంది, కానీ ఎంతకని అలా చూపిస్తాం. ఈ ఫైటింగ్ అలా ఎక్కువసేపు అవుతూ ఉంటే బోర్ కొట్టేస్తుంది కదా. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా. సో మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట ఐకాన్, అదే మెయిన్. అసలు కొట్టారంటే బద్దలైపోవాలి అంతే. అది అలా కొట్టాలి అంటే ఫోన్ బద్దలైపోవడం కాదు, మీరు నొక్కాలంటాను అంతే. బెల్ ఐకాన్ నొక్కి మీరు ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకుంటే మా వీడియో ఏది పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి మీరు వెంటనే చూడొచ్చు. గాయ్స్ మీరే చెప్పండి, చరణ్ని మేమిద్దరం కలిసి అవుట్ చేస్తాము, కానీ మేము ఇద్దరం కలిసి అంటే డబ్బులు కూడా షేర్ చేసుకొని అన్ని వెపన్స్ అన్ని షేర్ చేసుకొని ఆడాలా, లేదంటే ఇలాగే ఆడాలా? మీరే చెప్పండి. ఓకే గైస్, నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయన్నమాట. దీని నెక్స్ట్ కూడా ఇంకా రావచ్చు, చెప్పలేం. సో చూడండి, ఛానల్ అయితే చంపడం ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ మరి ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేద్దాం. అందరికీ బాయ్.